ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా? మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా? ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి. మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ధనాన్ని ఈజీగా ఆకర్షించాలంటే ఏం చేయాలి? అందరికీ కూడా ఈ సందేహం ఎప్పుడూ ఉంటుంది. ధనాన్ని ఆకర్షించడం అంత ఈజీయా అని. వాస్తవానికి చాలా ఈజీ. ఎప్పుడు అనంటే మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నప్పుడు అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. ప్రతి మనిషి కూడా ముందు తనను తాను ప్రేమించుకోవాలి. ఆ ప్రేమించుకునే విధానం ఏమిటి అనంటే అద్దం ముందు నుంచుని మిమ్మల్ని మీరు చూస్తూ ఐ యామ్ గ్రేట్ అని చెప్పి మిమ్మల్ని మీరు గ్రేట్గా ఫీల్ అవుతూ మీరు చాలా పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నారు, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు, అందువల్ల నేను అనుకున్నది సాధించగలుగుతాను, నేను చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి మిమ్మల్ని మీరు పొగుడుతూ మాట్లాడుకుంటూ ఉండాలి. మీ ప్రతిబింబాన్ని చూస్తూ మీరు మనసులో ఇలా పాజిటివ్గా థింక్ చేయాలి. మిమ్మల్ని మీరు నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను ఏదైనా సాధించగలను, నేను ఎప్పుడూ డబ్బుని ఆకర్షిస్తాను అని చెప్పి ఈ విధంగా ఫీల్ అవుతూ మీరు అద్దం ముందు నుంచుని మాట్లాడుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా మీలో మీరు ధ్యానం చేసేటప్పుడు నేనెందుకు భూమి మీదకి వచ్చాను, నేనేమి సాధించాలని భూమి మీదకి వచ్చానని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఉదయము రాత్రి పడుకోబోయే ముందు ఈ రోజుకు 2 సార్లు ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. చాలామందికి గమ్యం తెలియక ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, జాబ్ చేయాలా, వ్యాపారం చేయాలా, ఇంకా చదువుకోవాలా, ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది మనకి ఎదురవుతూ ఉంటారు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఆన్సరు మీ దగ్గరే ఉంది, క్వశ్చన్ మీ దగ్గరే ఉంది. ఎక్కడుంది అని అంటే ఉదయము లేవగానే రాత్రి పడుకోబోయే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి, నేనేమి చెయ్యాలి, ఏం చేస్తే నేను అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవుతాను. ముందు మీకు ఏం గోల్స్ ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని పదే పదే మీ మనసులోకి వస్తున్నాయో ఒక ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ పెన్తో రాసుకోండి. నాకు మంచి ఇల్లు, మంచి కారు, మంచి హోదా, అలాగే మంచి జాబ్ కావాలంటే జాబు, బిజినెస్ కావాలంటే బిజినెస్, మీకు ఏది కావాలంటే అది రాసుకొని అది వస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఉండండి. పాజిటివ్గా ఆలోచించండి, అఫర్మేషన్ చేయండి, అలాగే ఫీల్ అవుతూ ఉండండి. ఎలా ఫీల్ అవ్వాలంటే అవి మీకు వచ్చినట్లుగా, వచ్చినప్పుడు మీరు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఆ విధంగా ఫీల్ అవుతూ యూనివర్స్కి, పంచభూతాలకి, గురువుకి, అలాగే మీ తల్లిదండ్రులకి, ముక్కోడి దేవతలకి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇలా ప్రతిదినము ఉదయము రాత్రి పడుకోబోయే ముందు ఉదయం అరగంట ధ్యానం చేయండి, తర్వాత అఫర్మేషన్ చేయండి. రాత్రి పడుకోబోయే ముందు ఒక అరగంట ధ్యానం చేయండి, అఫర్మేషన్ చేయండి. ఇలా చేసి పాజిటివ్గా మీరు కోరుకునేది మీకు దక్కినట్టుగా ఫీల్ అవుతూ కృతజ్ఞతలు తెలియచేయండి. ముందు మీరు మారే ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తిని దూషించకుండా, నెగిటివ్గా ఎదుటి వారి గురించి మాట్లాడకుండా ఎంతసేపు పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రతినిత్యం మీకు ఏదైనా మనసుకు బాధ అనిపించినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్ అనే యొక్క పదాలని మనసులో పదే పదే మీరు తలుస్తూ ఉండండి. ఇలా గనక చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీరు పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటారు, పాజిటివ్ థింకింగ్తో ఉంటారు. ఎప్పుడైతే మీ మనసులో పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్ ఏర్పడిందో మీరు కోరుకున్నది ఈజీగా మీ దగ్గరికి వస్తుంది. అది ధనం కావచ్చు, కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగ్లా కావచ్చు, జాబ్ కావచ్చు. ఎందుకని అంటే మన ఆలోచనే మనకి అద్భుతాలు సృష్టించేట్టు చేస్తుంది. ఎందుకనంటే మన బ్రెయిన్కు పొదును పెట్టాలి అని చెప్పుకున్నాం కొన్ని వీడియోల్లో. పొదును పెట్టడము అనంటే అలాగే ట్రైనింగ్ ఇవ్వటము అని కూడా చెప్పుకున్నాం కొన్ని వీడియోల్లో మనం. అంటే మన బ్రెయిన్ ఇలా ఆలోచించాలి, నేను నిరంతరం ఈ ఆలోచనతో ఉండాలని మీ బ్రెయిన్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ఇస్తూ మీరు మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా దైవశక్తి, విశ్వశక్తి, పంచభూతాలు, ముక్కోడి దేవతలు మీకు తోడై మీ సంకల్పాలు సిద్ధించేట్టు చేస్తాయి. మరి మీకు నమ్మకం ఉందా? ఆచరించి చూడండి, దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. మనం చేసే ఆన్లైన్ క్లాసులో ఎవరైతే జాయిన్ అవుతారో వారి జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి బాగా దోహదపడుతుంది. మనీని ఆకర్షించాలన్నా,
దైవశక్తికి విశ్వశక్తిని ఈజీగా కనెక్ట్ అవ్వాలన్నా, అలాగే జీవితంలో ఉన్నతంగా బతకాలి అన్నా, మీ కోరికలు ఈజీగా తీరాలి అన్నా మన 3 days క్లాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. సమస్యలతో ఎన్ని చేసినా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న వారు మన ఆఫ్లైన్ క్లాస్ ఆన్లైన్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని, అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ 1-to-1 సెక్షన్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ 1-to-1 సెక్షన్ ఒక్కసారి అప్రోచ్ అయితే మీ జీవితంలో మెరాకిల్స్ చూస్తారు. ఈ సమస్య ఏదైనా పరిష్కారం ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో ఉంది. అందువల్ల చాలామంది మా దగ్గరకు వచ్చి జీవితంలో అద్భుతాలు సాధించారు. వారిని వీడియో రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. నా పేరు ప్రవీణ్ అండి. మా పామరమండలం యల్కూరు గ్రామం. సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి. ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదు సార్ని. తర్వాత ఆయన 41 రోజులు నా పేరు మార్చి రాయమన్నారు. దానివల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది. తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము. సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు. అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు కూడా న్యూమరాలజీలో సారే సెట్ చేశారు, అక్షయ చంద్రిక. తర్వాత ఫరం పేరు మార్చాము. మా ఫరం పేరు శ్రీ అక్షయ ట్రేడర్స్ అని సారే చేశారు. దాని వలన మాకు వ్యాపార అభివృద్ధి జరిగింది. సార్ని ఒక న్యూమరాలజిస్టే కాదు, ఆయన మాకు అన్ని విధాలా ఆయన ఒక గురువు.